బాల్యంలో ఉన్నటువంటి పిల్లలు అందరికీ ఒక చక్కటి పాఠాన్ని, ఒక చక్కటి మాదిరిని యేసు చూపించాడు అని ఆ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకసారి యేసు బాలురకు లేదా బాల్య దశలో ఉన్న వారికి ఆయన చూపించిన ఒక చక్కటి మాదిరి ఏంటో, స్ఫూర్తి ఏంటో లూకా రాసిన సువార్త 2వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు, లూకా సువార్త 2వ అధ్యాయము 39వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాము. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చూడగలిగితే, అంతటి వారు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిది. 40వ వచనం. బాలుడు, ఆ పదం చూడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు గురించి రాస్తున్నాడు. బాలుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన బాల్య దశ, 12 ఏళ్ల వయసు. ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నాడు. రాత్రి కూడా చెప్పాను, ఈ సందర్భాన్ని లూకా గారు తప్ప మిగిలిన సువార్తికులు ఎవరు కూడా ప్రస్తావించలేదు. లూకా సువార్తలో మాత్రమే మనకు కనిపించే ఒక సంఘటన ఇది. మనం చదువుతున్న ఈ సందర్భం 40వ వచనం లేదా 40 నుంచి 52 వరకు ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా ఒక్క లూకా సువార్తలో మాత్రమే మీరు చదువుకుంటారు, కనబడుతుంది. బాలుడు అనగా యేసుక్రీస్తు ప్రభులో జ్ఞానముతో కొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అని మాట్లాడాడు. అయితే 12వ ఏడు వచ్చింది, అది 40 వరకు, అది బిఫోర్ 12. 12వ ఏట వరకు ఉన్నటువంటి విషయాన్ని 40వ వచనం వరకు ముగించేశాడు. అయినా 41 నుంచి మాట్లాడుతున్నాడు. 41 నుంచి, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. అయితే ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు, అది విషయం, ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళేది. వాడుక చొప్పున అన్న మాట ఉంది చూసారా, అది గుర్తుపెట్టుకోండి, అది మనసులో ఉంచుకోండి. వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడు నిలిచెను. బాలుడుగా ఉన్నాడు, మర్చిపోకూడదు. ఇక ముందుగా చెప్పిన మాట వాడుక చొప్పున అన్న మాట ఉంది చూసారా, అనగా ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యూదా వంశంలో పుట్టాడు, యూదా కుటుంబంలో పుట్టాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే 4 సువార్తలు ధర్మశాస్త్ర కాలానికి సంబంధించినవిగానే మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం ఆరంభం క్రొత్త నిబంధన ఆరంభం. అంతకు మునుపు ధర్మశాస్త్రం అమలులో ఉన్నది, మర్చిపోకూడదు. మీరు ఎఫెసీ పత్రిక చదువుతున్నా, కొరింథీ పత్రిక చదువుతున్నా, గలతీ పత్రిక కానీ, హెబ్రీ పత్రిక కానీ, ఇవన్నీ చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రము ఎప్పటి వరకు అనంటే యేసుక్రీస్తు కాలము వరకు ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు సిలువలో మరణించినంత వరకు ధర్మశాస్త్రము ఉంది. ఆయన సిలువ మరణముతో అది కొట్టివేయబడింది, తీసివేయబడింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పిన ఈ పత్రికలలో మనకు కనబడుతుంది. ఓకే, యూతులైన వారు ధర్మశాస్త్రాన్ని బట్టి తప్పనిసరిగా వారు ప్రధానంగా 3 పండుగలకు హాజరు కావాలి. 1 పర్ణశాలల పండుగ, 2 పెంతెకోస్తు పండుగ, 3 పస్కా పండుగ. ఈ పండుగలకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న యూదులైనా కానీ ఆ పండుగ వచ్చినట్టు ఆ పండుగలకు వాళ్ళు తప్పనిసరిగా యెరూషలేముకు హాజరు కావాలి.